ప్రభునామమున మీకు అందరికీ వందనములు. అన్న చెప్పినట్టు మా నాన్నగారు మరి మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కానీ పెద్దోళ్ళు అంటే వయసు చెప్తే చాలా పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళకి మాత్రమే తెలిసి ఉండొచ్చు. మా తాతయ్య గారు చేబ్రోలు కోటయ్య యేసురత్నం అని వజ్రమ్మ మా నాయనమ్మ, వాళ్ళ పెద్ద కుమారుడు మా నాన్నగారు దేవుని సేవకులు రాజరత్నం గారు. వాళ్ళ మా నాన్నగారి తర్వాత చేబ్రోలు జయరావు గారు మీకు అందరూ తెలిసే ఉంటుంది. మా నాన్నగారు ఏదైనా మీకు నామకరణంగా క్రైస్తవంలోనే ఉండి ఇక్కడే పుట్టి పెరిగి చదువుకొని తన చదువు అయిపోయిన తర్వాత పని నిమిత్తము ఒక ఏరియాకి పోయినప్పుడు బైబిల్ అయితే ఉండేది. అది ఎప్పుడన్నా కానీ ప్రతిరోజు ఒకసారి బైబిల్ తీసి ఇట్లా కళ్ళు పోసుకొని ఇట్లా తీసేవాడంట. ఏలు పెట్టి ఏ వాక్యం వస్తే ఆ వాక్యాన్ని చదువుకోవడము, మూసేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. అప్పటికి యవనస్తుడు, పెళ్లి కాలేదు. ఒక సందర్భంలో తన నుండి ఉద్యోగం చేస్తున్న స్థలం కాడ ఈ హెబ్రోన్కు సంబంధించిన వాళ్ళు సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నారంట. ఆ సువార్త ప్రకటించినప్పుడు అందులో ఒక్క మాట మా నాన్నగారి హృదయానికి తట్టింది. ఆ మాట ఏమిటంటే, ఎన్నిసార్లు గద్దించినను లోపడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతుందని. ఆ ఒక్క మాట తన హృదయంలో ఒక విధమైనటువంటి భయం అనేది వచ్చేసేసింది. ఎందుకు వచ్చింది అంటే, ఈ బైబిల్ తెలిసి ఏలు పెట్టి వాక్యం చదివినప్పుడల్లా దేవుడు ఏదో ఒక వచనం ద్వారా మాట్లాడుతున్నాడు కానీ నిర్లక్ష్య పెడుతూ వచ్చాడు. ఏమవుతుందిలే అని. ఎప్పుడైతే ఆ వాక్యము అంతరంగంలో పనిచేయడం మొదలుపెట్టిందో ఆత్మీయంగా భయం అనేది వచ్చేసేసింది. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా చనిపోతాడు. మరి నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి? నేను చనిపోతాక మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అప్పటికి మా నాన్నకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, 3 తమ్ముళ్ళు ఉన్నారు, 6 మంది వాళ్ళు ఎవరు పోషించాలా? నేను పెద్ద కొడుకుని, నాకు ఉద్యోగం ఉంది, నా పరిస్థితి ఏంటి? నేను చనిపోతే ఎట్లా అని ఒక విధమైనటువంటి మనోవేద పడిపోయింది. అప్పుడు రక్షణ అనేది అర్థమైపోయి దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. సంపూర్ణమైన రక్షణలోనికి నడిపించబడ్డాడు. ఆ తర్వాత క్రమంగా ఉద్యోగం చేసుకుంటూనే మందిరానికి వెళ్తూ ఉన్నాడు. ఆ మందిరానికి వెళ్తుండగానే దేవుడు సేవకి ఉంచాడు. నీవు చేస్తున్నటువంటి పనికి రాజీనామా చేసేసి సేవకు రావాలా? సరే అని చెప్పేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసి వద్దని ఆ పని వదిలిపెట్టేసేసి సేవకి గుంటూరు సీఎం కనవార్తో ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ సేవలో ఉన్నాక మా అమ్మగారిది ఇక్కడ ముసలిపాడు భక్సింగ్ గారు వచ్చి అప్పుడు 5 మంది వివాహాలు, 5 మంది సేవకులకి. ఆ 5 మంది సేవకులలో మా నాన్నగారు కూడా ఒకరు. భక్సింగ్ గారు వివాహం చేయడం జరిగింది. వివాహం చేసిన తర్వాత హెబ్రోన్లో పరిశుద్ధ సమాజ కూడికలు జరుగుతున్నాయి. అప్పుడు ఆ సేవకులకి అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళారు. అప్పుడు నాకంటే పెద్ద మా అక్కగారు ఉన్నారు. మేము 7 మంది సంతానము. 7 మందిలో నాకంటే పెద్ద ఆమె
అక్క ఉంది, ఆమె దుబాయ్లో ఉంటుంది. ఆ అక్క అప్పుడు 3 నెలల పాప. ఆ 3 నెలల పాపను తీసుకొని హెబ్రోను పోయిన తర్వాత భక్సింగ్ గారు ఆ పరిశుద్ధ సమాజ కూడిక హోలీ కాన్వకేషన్స్ అన్ని అయిపోయి లాస్ట్ చివరి రోజున ఈ సేవకుల్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడే రాజరత్నం ఈ గోటు కడప డిస్టిక్ నందలూరు అన్నాడు. అంతే ఇక అసలు నందలూరు కడప జిల్లా ఎక్కడ ఉందో తెలియదు. ఎంత చెప్పని గుంటూరు జిల్లా దాటి బయటికి పోయినాడు కాదు. ఈ గోటు నందలూరు అంటానే ఈ మా అమ్మని తీసుకొని ఆ 3 నెలల పాపను తీసుకొని అది ఎక్కడుందో తెలియదు వెతుక్కుంటూ మొత్తానికి ప్రయాసపడి, ఇప్పట్లాగా అప్పుడు సౌకర్యాలు లేవు. బస్సు సౌకర్యాలు ఎప్పుడో ఒకటి వస్తే మహా ఎక్కువ. దాన్ని పట్టుకొని ఎట్లాగో మొత్తానికి ఆ ఊరు చేరుకున్నారు. అది 1968వ సంవత్సరం. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఇక్కడ తాటాకుల గుడిసె ఎట్లా ఉంటుందో అక్కడ బోధగడ్డితో ఒక చిన్న ఇంతే, అక్కడి నుంచి ఈ పులిపీఠం నుంచి వరకు ఇద్దరే ఉండేవాళ్ళు అక్కడ. ఆ ఇద్దరితోనే అక్కడ సంఘము ప్రారంభించబడింది. 68లో ఇద్దరంటే మీరు గ్రహించవచ్చు వాళ్ళు ఎంత కానికేస్తారని. ఆ కాలంలో పైసా 2 పైసలు ఉండేటివి, 5 పైసలు ఉండేటివి. అవి పెద్దలకు తెలుసు. ఈ కాలంలో వాళ్ళకి పైసలు 2 పైసలు తెలియదు. ఆ ఇద్దరితో ప్రారంభించబడిన సేవ ఇక్కడ విస్తరించింది అనుకోండి. అసలు ఏం చేయాలో తెలియదు. చిన్న పాప, తినటానికి లేదు. ఆ తర్వాత కొంతకాలానికి సెకండ్ నేను పుట్టాను. అలాగే వారి జీవితాన్ని యాంత్రం కొనసాగిస్తూ వచ్చారు.